సినిమా స్టార్లకు బిరుదులు ఏ సంస్థలు ఇవ్వవు, వాళ్ళ అభిమానులు పెట్టేసుకుంటారు. సూపర్ స్టార్ అనేది మాత్రం ఒకప్పుడు సితారా పత్రిక వాళ్ళు కూపన్స్ పంపించేవాళ్ళు ప్రతి వారం ఎడిషన్లో. ఆ కూపన్స్లో పేర్లు పెట్టేవాళ్ళు, కృష్ణ, చిరంజీవి, నాగార్జున, కృష్ణరాజు ఇట్లా పెట్టి మీరు ఎవరు కోటేస్తారో ఆ కూపన్ని టిక్ పెట్టి పంపించాలి. అదంతా కలిపి కౌంట్ వేసి ఇదిగో వీళ్ళు సూపర్ స్టార్ అని. అలాగా అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ అనేవాడు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణరాజు, ఇట్లాగా వరుసపెట్టి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇట్లాగా 1 by 1 వస్తూ ఉన్నటువంటి పేర్లు. వీళ్ళందరికీ న్యాచురల్ స్టార్ నాని అంటూ నానికి కూడా బిరుదులు వచ్చింది. విజయ్ దేవరకొండకి అట్లాంటిది ఏం కాకుండా వేరే పేర్లతో పిలుస్తున్నారట. ఏదైతే మొన్న మధ్యన అనసూయ రచ్చ చేసినటువంటిది ఉంది కదా, ది విజయ్ దేవరకొండ అంట, ఇదేం విచిత్రం, ఎక్కడా వినలేదు అన్నటువంటిది, దాన్ని బాగా ట్రోల్ చేయడం కూడా జరిగింది. ఆవిడ్ని ట్రోల్ చేశారు, ది అనేటటువంటి పదానికి సంబంధించి ఇతన్ని ట్రోల్ చేసుకొచ్చారు. ఇప్పుడు తను దానికి వివరణించుకొచ్చాడు. నా పేరుకు ముందు ది అనే ట్యాగ్ను జోడించడం వల్ల విపరీతమైన స్పందన వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏంటి, దీనివల్ల ఇతర హీరోలు ఎవరు ఎదుర్కోనన్ని ఎదురు దెబ్బలు తగిలినాయి. యూనివర్సల్ స్టారు, పీపుల్స్ స్టార్ వరకు ఎన్నో ట్యాగ్స్ ఉన్నాయి. నాకంటే చిన్నోళ్ళు పెద్దవాళ్ళు వీటిని ఉపయోగించుకుంటున్నారు. నాకంటే ముందు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి కూడా ట్యాగ్ లైన్స్ ఉన్నాయి. బహుశా ట్యాగ్ లేకుండా ఉన్న హీరో నేను ఒక్కడనే. నాకు ట్యాగ్ లైన్తో గుర్తుండన్న ఆసక్తి అయితే లేదు. ప్రేక్షకులు నన్ను నా నటనతో గుర్తుంచుకోవాలని కోరుకుంటాను. ఆడియన్స్ నన్ను సదరన్ సెన్సేషను, రోడీ స్టార్ ఇట్లాంటి పేర్లతో పిలిచారు. వాటిని నేను అంగీకరించకపోవడంతో నా లైగర్ ప్రచార టీము ది అనే పదాన్ని జోడించింది. అప్పటి వరకు ఈ ట్యాగ్ ఎవరికి లేకపోతే నేను కూడా అంగీకరించాను, కానీ దానివల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో దాన్ని తీసేసేయాలని నా టీంకి సూచించాను అంటూ చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండని పిలిస్తే చాలా అన్నటువంటి చెప్పుకొస్తున్నారు అనమాట.